ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సుజాత. ఏం చేస్తారమ్మా? కూలి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా గావంటే రాజకీయం గురించి అంటే మేము చెప్పలేము రాజకీయం గురించి. కానీ లేవరాట మీద పని చేస్తాం, ఉప్పర్ పని చేస్తాం. మాది ఊరు సరికొండ. మేము టిఫిన్లు కట్టుకొని 6 గంటలకు వస్తాం. మొత్తం జనాల మొత్తం బీఆర్ఎల్ని తీసుకుపోతుర్రు. మాకు పనులు లేవు, చిట్టీలు నడుస్తలేవు, ఏమి నడుస్తలేవు. మేము రోజు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, తింటున్నాం, పోతున్నాం. మరి మా పరిస్థితి ఏంది? మా చిట్టీలు ఏంది? మా పిల్లలు ఏంది? మాకు మా భర్తలకు మాకు ఎవరికి పని దొరకలేదు. మాకు జెంట్స్కి దొరకలేదు, లేడీస్కి దొరకలేదు. మరి మొత్తం వచ్చిన వాళ్ళల్లో బీఆర్ఎల్ని దొరికితే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంది? ఎవరు ఇవ్వాలి పైసలు, డబ్బులు? మేము ఎట్లా బతకాలి? మాకు రేషన్ బియ్యము, ఆ కంట్రోల్ బియ్యం ఇస్తే అవే తిని బతకాలి. మేము కష్టం చేస్తేనే పైసలు వచ్చేది. మాకు చిలకలు లేవు, భూములు లేవు, ఏం లేవు, పొలాలు లేవు. మరి మేము పని చేస్తున్నాయి కదా. వచ్చినోడల్లా బీఆర్ఎల్ని తీసుకుపోయి, వచ్చినోడల్లా బీఆర్ఎల్ని తీసుకుపోయి. అలాది ఎక్కడ బీఆర్, మాది ఎక్కడ తెలుగు. ఇక్కడ ఓట్లు వేసింది ఎవరికి? రేవంత్ రెడ్డికి. మరి మేము ఎట్లా బతకాలి? వచ్చినోడల్లా అక్కడ తీసుకుపోతుండు. అది మన దేశం కాదు, మన ఊరు కాదు, మన పల్లె కాదు. వచ్చినోడల్లా అక్కడ బీఆర్ఓని, ఈపీఓని అందరు తీసుకుపోతే మన తెలుగు వాళ్ళం ఏం చేయాలి? మేము రోజు పనులు దొరకక టిఫిన్లు కట్టుకొని వచ్చి తిని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మరి మేము ఎట్లా బతకాలి? వచ్చినోడల్లా పట్టుకొని పోతే ఓట్లు వేసింది రేవంత్ రెడ్డికి మేమేనా, చేసింది మేమేనా? మరి మమ్మల్ని ఎవరు పిలుచుకోపోతలేరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి. మరి ఎలక్షన్లకు మేము ఎట్లా వేయాలి? ఓట్లు ఎట్లా వేయాలి? మాకు పనులు దొరకక ఇప్పుడు 4 రోజులు ఆయే. మేము గ్రూప్లలో చిట్లీలు ఏం కట్టాలి? లేడీస్లో మహిళా మండలంలో అందులో చిట్టి లేడీస్ దాంట్లో ఏం కట్టాలి? పైసలు వెళ్ళక అప్పు తెచ్చినాం, 10,000 తెచ్చి కట్టినాం. మరి మమ్మల్ని పనులు లేవు, ఏం లేవు. ఎట్లా మాది పరిస్థితి చెప్పు నువ్వే. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే. 2500 వేస్తున్నాడు మహిళలకు. 2500 ఒక బస్సు పిరిగి పెట్టిండు. అంతకు ఏమన్నా పెట్టిండా? పెట్టలే. ఏమన్నా పెట్టిండా? ఇంకేముందుగా బస్సులనే తిరుగుతున్నాం. ఆ బస్సులకి ఇట్లా తిరిగిన వాళ్ళు తిరుగుతారు, తిరగని వాళ్ళు తిరుగుతలేరు. మేమేమన్నా తిరుగుతున్నామా? మేమేం తిరుగుతలేము. మేము ఏమైనా ఈ అడ్డ మీదకి వస్తున్నాం, కూర్చుంటున్నాం, ఇంటికి పోతున్నాం. అడ్డ మీదకి అవి బీఆర్ వాడు ఎక్కడ దేశము, ఏం దేశము ఆయన ఎవరు వెళ్ళగొట్టాలి? మేము 10 సార్లు స్టేషన్ పోయినాము. ఈ ఇబ్రహీంపట్నంకి వెళ్ళి అడ్డకెళ్ళి 10 సార్లు పోయి స్టేషన్లో పోతే పోలీసు వాళ్ళు అలాగే సపోర్ట్ ఇస్తారు. మరి మాకెవరు ఇవ్వాలి సపోర్టు? ఈ తెలుగు వాళ్ళకు ఏమంటారు? అవును వాళ్ళను అమ్మ